బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుదేష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు సొంతిల్లు కళ అనేది అందరికీ ఉంటుందండి. అదే విధంగా కొంతమంది ఇల్లు కనుక్కున్నా కూడా ఆ పనులు అనేవి కావు. వీరికి సంబంధించి ఏమైనా ఒక చిన్న పరిహారం అంటూ మాకు తెలియచేయరా? ముఖ్యంగా జనావాస ప్రాంతం ఏదైతే ఉందో మన భూమండలంలో తక్కువగా ఉంటుంది. ఎక్కువగా అంటే ఉన్న జనాలకి సరిపోయేంతగా పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి భూములు ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు పంట భూములు పోతున్నాయి. అలాగే చెట్లు ఇట్లాంటివన్నీ కూడా నరికేసి వాతావరణాన్ని ఇంకాస్త కాలుష్యం పెంచేలాగా, ఆ కాలుష్యం కూరల్లో చిక్కుకుపోయేలాగా చేస్తూ ఉన్నాం. అవి కూడా ఇల్లు ఇట్లాంటివి కట్టడం, ఫ్యాక్టరీలు కట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అవును. వాటి వల్ల ఏమవుతుందంటే మనం ఆవాసితం అంటే ఎక్కడైతే నివాసం చేయాలి అనుకునేటువంటి యోగ్యం లేని వాటిల్లో కూడా ఇల్లు కట్టుకోవడం అనేది ఉంది. నిజంగా ఒక మాట చెప్పాలంటే కొన్ని చోట్ల శ్మశానాలు కూడా ఇళ్ళైపోతున్నాయి. అది శ్మశానమా కాదా అన్న ఆలోచన కూడా పోయింది. ఏదైతే అదే ముందు అవి పడగొట్టేసి వాటి మీద ఇల్లు కట్టారు. అంత ముందైతే అక్కడ దగ్గరలో అసలు మనుషులు కాదు కదా, ఇల్లులు ఏమి ఉండే కాదు. అవును ఇప్పుడు దాని మరి. పక్కనే ఇల్లు కట్టుకుంటున్నారు. అసలు ముఖ్యంగా శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధాశ్రీ పిల్బలోదకం రాత్రో దజ్జన్న భక్తిశ్చ ఆయుక్షీణం తినేదేనని చెప్పి శాస్త్రం చెప్తుంది. పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు తగలకూడదు. అలాగే మగవాళ్ళ కంటే పెద్ద వయసు ఉండేటువంటి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోకూడదు. అలాగే రాత్రి కూడా పెరుగన్నం తినకూడదు. హ్మ్. అలాగే ప్రేత ధూమం ఏదైతే శ్మశానం నుంచి వస్తున్నటువంటి పొగ ఉంటుందో ఆ పొగ తగిలితే చాలు అనారోగ్యం వస్తుందని చెప్తారు. ఒక రోజు ఆయుష్ తగ్గిపోతుంది అంటారు. శ్మశానం ప్రహరీ కూడా వీడి ఇంటి కూడా ఒకటే. అవును. కొన్ని రోజుల తర్వాత లోపల 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 లోపలికి పోతుంది. ఈ శ్మశానం ఇంత ఉండేది కాస్త ఇంత అయిపోతుంటుంది. ఆ. ఇల్లు మాత్రం పెరుగుతూ ఉంటుంది. నిజంగా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించినటువంటి సన్నివేశాలు కూడా ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం శ్మశానాల్లో. మనిషికి శ్మశాన వైరాగ్యం కంటే కూడా శ్మశానానికి వైరాగ్యం కలిగించి శ్మశానాన్ని కూడా మనం నివాస యోగ్యంగా చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. భూములు చాటలేదు ఎక్కడ. అవి సిటీ మధ్యలో ఉంటాయి. సిటీ మధ్యలో ఉంటే కమర్షియల్ అవుతుంది. అవును. ఇంకాస్త ఎక్కువగా రెంట్లు రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఇల్లు కట్టుకోవటం నిజంగా అందరికీ సొంత ఇంటి కలకి సమస్య. ఇప్పుడు హ్మ్. మరి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి కదా, ఒకే స్థలంలో కొన్ని వందల ఫ్లాట్స్ కడుతున్నారు కదా. అవును. అంటే నిజంగా ఒక మాట చెప్పాలి అంటే అమ్మా, ఇప్పుడు బెంగళూరు, పూణే, మహారాష్ట్ర, బాంబే, పూణే, మన ఈ ఈ పేర్లతో మన హైదరాబాద్ కూడా కలవబోతుంది తొందరలో. దేనికంటే నీటి ఎద్దడి, వాటర్ ప్రాబ్లం. ఆల్రెడీ మనకి చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా అవ్వబోతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఒకటి విన్నాను, బెంగళూరులో కారు వాష్ చేసుకుంటే 5,000 ఫైన్, ఆ. బైక్ వాష్ చేస్తే 2,000 ఫైన్, స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాసులు తాగడానికి తినడానికి వాడితే 200 రూపీస్ ఫైన్, పేపర్ ప్లేట్స్ జస్ట్ యూజ్ అండ్ త్రో. ఆ పరిస్థితికి వచ్చేసింది బెంగళూరు, పూణే, మహారాష్ట్ర. అదే పరిస్థితి మరలా మన హైదరాబాద్ రాబోతుంది. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ ఏదైతే ఉందో పెరిగింది కదా. అవును. ఇప్పుడు ఒక 400 ఫ్లాట్స్ వేస్తారమ్మా. 400 ఫ్లాట్స్ కి వాటర్ ఎక్కడి నుంచి ఇస్తారు? హ్మ్. ఈ 400 ఫ్లాట్స్ కూడా గట్టిగా ఒక ఎకరంలో ఉంటాయి. ఒక ఎకరంలో మహా అయితే ఒక 70 మంది ఇల్లు కట్టుకుంటారు. 70 మందికి సరిపోయేటువంటి వాటర్ ఉన్నటువంటి ప్రదేశంలో 400 కుటుంబాలకి హ్మ్. నీళ్ళు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తాం? ఇవ్వలేం కదా. సో ఆ విధంగా అపార్ట్మెంట్స్ కొనడానికి భయపడుతున్నారు. దీంట్లో మనకి ఇప్పుడు మనం తీసుకున్న సమస్య ఏమిటి అంటే, ఇల్లు కట్టుకోవాలి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు. కొంతమంది సగం కట్టి ఆపేస్తూ ఉంటారు. అవునండి. స్లాబ్ లెవెల్కి వచ్చేస్తుంది, ఆగిపోతుంది. స్లాబ్ అయిపోతుంది, ఈ డోర్స్ పెట్టే టైంకి ఆగిపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడం, అపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడం, ఏదో కారణం చేత మరలా వెనక్కి తీసుకోవడం, దాంట్లో మరలా నష్టపోవడం, అలా 4-5 సార్లు జరగటం. అంటే మాకు అసలు గృహయోగం ఉందా, ప్రతి ఒక్కరికి ఇదే సమస్య అవుతుంది అవును. చాలా మందికి.
ఎవరికైనా సొంతింటి కళ అనేది నిజంగా అది కలగా ఇల్లుంటే ఉండిపోకూడదు. చాలు, ఇంకా ఏం కళ అవసరం నిజం లేదు. అవ్వనా? అంటే నెలసరి వచ్చేసరికి అద్దె కట్టాల్సిన పని ఉండదు. ఆ అద్దెకి కొంచెం అమౌంట్ వేసుకుంటే ఈఎంఐ కట్టుకోవచ్చు నెలసరి. కొన్ని రోజులకు సొంత ఇల్లు అయిపోతుంది. భవిష్యత్ తరాలకి ఏదైనా ఆస్తులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన పెద్దవాళ్ళలో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సొంత ఇంటి కళ. అంతేకాదమ్మా, ఇప్పుడు ఎవరన్నా చనిపోతారు, రెంటెడ్ హౌస్ లో ఉంటారు, శవాన్ని తీసుకురాగలుగుతామా? తీసుకురానివ్వరు కూడా కదా. అది సొంత ఇల్లు అయితేనే, అపార్ట్మెంట్ లో కూడా సొంత ఇల్లు అయితేనే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంటి దగ్గర కార్యక్రమాలు చేసుకొని తీసుకుని వెళ్తారు. అలాంటిది కూడా దుస్థితి అని చెప్పాలిగా. అది ఇంకా ఘోరం అండి. చాలా బాధేస్తుంది కూడా. ఎక్కడో శ్మశానంలోనో హాస్పిటల్లోనో ఏదో చేసేసుకొని తీసుకుని వెళ్ళిపోయి అది చేసి రావడం, ఇలాంటి వాటికి కూడా నిజంగా సొంత ఇంట్లో హోమం చేసుకుంటాం. రెంటెడ్ హౌస్ లో హోమం చేసుకుంటే పొగబెట్టేసిందే ఇంటి ఓనర్ వచ్చి గొడవ చేస్తాడు, లేదా పక్కింటి వాడు వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలి, దానికి కూడా ప్రాబ్లమే. అవునా? మన ఇంట్లో ఒక వస్తువు పాడైపోయింది అనుకోండి, ఇవాళ కాకపోతే 10 రోజుల తర్వాత బాగు చేయించుకుంటాం. కానీ రెంటెడ్ హౌస్ లో ఒక వస్తువు పాడైపోయింది అంటే ఇంటి ఓనర్ వచ్చి చూశాడంటే అది రిపేర్ చేయించేంత వరకు ఊరుకోడు. మీరే ఎరక్కుంటారు, మీరే బాగు చేయించు. ఇవన్నీ కూడా బాధలే అవుతాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళ పెద్దవాళ్ళకి తల్లిదండ్రులు కూడా నా కొడుకు సొంత ఇల్లు కొనుక్కుంటే సొంత ఇంట్లో నా ప్రాణం పోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో కూడా ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ ఒక చక్కటి పరిష్కారం తెలియచేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం, గృహలక్ష్మి. అలానే లక్ష్మీదేవి మన గృహంలో ఉండడానికి, మనం నూతన గృహంలో లక్ష్మీదేవితో కలిపి నూతన గృహప్రవేశం చేయడానికి అధికారం కలిగించేటువంటి ఒక చక్కటి పరిష్కారం, చిన్న పరిష్కారం. ఒక 500 గ్రామ్స్ అంటే 500 గ్రాములు ఎండు ఖర్జూర పండు, వాటిని శుష్క ఖర్జూర ఫలం అంటాం. శుష్కము అంటే ఎండిపోయిన అని అర్థం. ఎండు ఖర్జూర పండు అంటాం కదా, అది ఎండు ఖర్జూర పండు తీసుకొచ్చుకొని శుభ్రంగా వాటిల్ని మంచిగా బట్టతో, కాటన్ బట్టతో శుభ్రం చేసుకోండి. ఒక శుక్రవారం రోజున పొద్దున్నే 6 to 7 మధ్యలో ఇంకా ఎక్కువ మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అదే టైంలో ఆ సమయంలో చేస్తే ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది తప్పనిసరిగా. ఈ శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి పటానికి చక్కగా బొట్లు పెట్టుకుని చక్కటి పూలమాల వేసి, ఈ ఖర్జూర పండ్లు ఎన్నైతే ఉంటాయో ఈ ఖర్జూర పండు ఒక పండు తీసుకోవటం, ఒక మంత్రం, ఆ మంత్రాన్ని చదివి మరలా పక్కన పెట్టుకోవడం, మరలా ఇంకోసారి తీసుకోవడం, మరలా మంత్రం చదివి పక్కన పెట్టుకోవడం. అంటే దాంట్లో ఎన్ని ఖర్జూర పండ్లు వస్తాయో అన్నిసార్లు ఆ మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ ఆ ఖర్జూర పండ్లు అన్ని కూడా లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టేసి ఒక రోజంతా కూడా, శుక్రవారం మరలా మనం కదిలించాం కదా అమ్మవారికి పూజ చేసినవి కాబట్టి, మరలా గురువారం కానీ లేదు శనివారం అయినా, మరుసటి రోజు శనివారం అయినా సరే, ఈ ఖర్జూర పండ్లు అన్ని కూడా అమ్మవారి దగ్గర పూజ చేస్తాం కదా, పూజ చేసినటువంటి పండ్లన్నీ కూడాను ఒక సిల్క్ కలర్ అంటే పట్టు వస్త్రం లాగా ఉంటుంది కదా, ఆ పట్టు వస్త్రం లాంటిది రెడ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకుని, ఒక 1/4 మీటర్ 1/2 మీటర్ తీసుకొని, రెడ్ కలర్ తీసుకొని అవన్నీ ఈ ఖర్జూర పండు మొత్తం కూడా మూటగా పెట్టండి. దాంట్లో పెట్టేసి మూట కట్టేసి, మనం ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటామో, అది అల్మరా బీరువా కావచ్చు, లేదంటే మన షెల్ఫ్ కావచ్చు, ఎక్కడైనా సరే లాకర్ కావచ్చు, ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటామో ఇంట్లో మనం సంపాదన తీసుకొచ్చి పెట్టుకుంటామో అక్కడ పెట్టి ప్రతిరోజు కూడాను కొద్దిగా అగరబత్తి పొగ చూపించి, మూట కట్టిన చూపించి, లక్ష్మీదేవి సాక్షాత్ నా ఇంట్లో కూర్చొని ఉంది, నెలకొని ఉంది అని చెప్పి నమ్మకంతో ఆ లక్ష్మి, ఆ మూట ఏదైతే ఉందో మనం మంత్రంతో మంత్రించినటువంటి ఖర్జూర పండు మూట ఏదైతే ఉందో ఆమె లక్ష్మీదేవి అని చెప్పి భావించి 41 రోజు పాటు ప్రతిరోజు ధూపం చూపిస్తూ ఉంటే తప్పనిసరిగా 41 + 41 అంటే 82 రోజుల్లో గృహయోగానికి కావలసినటువంటి మార్గాలన్నీ కూడా సుగమంగా మారుతాయి. అలానే మనం మంత్రం ఏంటండి అసలు అమ్మవారికి సంబంధించి? మంచి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం. ఇదే మంత్రం. ఈ మంత్రంతో ఖర్జూర పండు ఒకటి తీసుకోవడం, మంత్రం చెప్పడం, పక్కన పెట్టడం, ఇంకోటి తీసుకోవడం, మంత్రం చెప్పడం, పక్కన పెట్టడం. ఈ విధంగా కనుక చేస్తే 82 రోజుల్లో, ఆల్రెడీ నేను కొంతమందికి చెప్పాను, నా దగ్గర వాడి దగ్గర నుంచి నాకు చాలా పాజిటివ్ ఇది వచ్చినాయి. అంటే కౌంట్ ఏం అవసరం లేదండి, అంతే. దానికి కౌంట్ మనం ఖర్జూరాలు ఎన్ని అయితే 500 గ్రాములు తెచ్చుకున్నాము, 500 గ్రాములు దాంట్లో ఎన్ని ఖర్జూర పండ్లు వస్తే అన్ని సార్లు మంత్రం చెప్పుకోవడం.
అంతేగాని దానికి ప్రత్యేకంగా మనకి ఇన్నే కావాలి అన్నే కావాలనేటువంటి ఒక కౌంట్ అంటూ ఏమీ లేదు. ఇలా చేసుకోవడం ద్వారా తప్పనిసరిగా ఎలాంటి వాళ్ళకైనా అంటే కోట్లు వచ్చి పడతాయని చెప్పడం లేదమ్మా. ఇక్కడ చాలా మంది కూడా అదే చెప్తారు. ఇలా చేయగానే ఇల్లు వచ్చేస్తుందా? కాదు. ఇల్లు కొనుక్కోవడానికి కావలసినటువంటి మార్గం ఏదైతే ఉందో మనకు కనబడుతుంది. చక్కగా ఆ మార్గంలో మనం కష్టపడి ప్రయాణం చేస్తుంటే తప్పనిసరిగా అతి శీఘ్రంగా గృహయోగం, గృహప్రవేశ యోగం, గృహంలో లక్ష్మీ యోగం తప్పనిసరిగా కలుగుతుంది. చాలా మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు మీకు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.